డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చిన శ్రీలంక దేశం బౌద్ధ భిక్షకులు బోధి హీన్ మరియు సురతన్. జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఎటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకోవాలి అని ఆశీర్వదించిన శ్రీలంక బౌద్ధ భిక్షకులు. గుంటూరు తూర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెప్టెంబర్ 2 తేదీ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ నజీర్ ఆహ్వానం మేరకు బౌద్ధ భిక్షకులు శ్రీలంక నుండి కార్యక్రమంలో పాల్గొనటకు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్మువాస అధ్యక్షత వహించి వారికి సహాయంగా బచ్చు నవీన్, తిరుమణి శెట్టి, ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిథులు విచ్చేసిన వారిలో అహ్మద్ నజీర్, మంచాల సాయి, సుధాకర్ నాయుడు, గబ్బర్ సింగ్ సినిమాలోని శివం, అదేవిధంగా శ్రీలంక నుండి వచ్చిన బౌద్ధ భిక్షకులు బోధిహీన్ మరియు సురతన్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వీరందరూ ఘనంగా ఆశీర్వదించారు. వాసవి కాంప్లెక్స్ కాకాని రోడ్ నందు బహిరంగ సభగా పుట్టినరోజుని జరుపుకున్నారు. కళ్యాణం సాతం సమ్యజనం కేవల పరిపూర్ణం పరిశుద్ధం బ్రహ్మచర్యం ప్రకాశే అట్టి సత్య పుగ్గల బికవే సంగం వినయ విజ్ఞానంబు విశ్వాసము బుకు సంఘం నిర్మల నిగ్రహ నియతి నిష్కామం ప్రతిభా సంస్కారమే బౌద్ధమతం. ఈ మతమే మానవ మనోనేత్రం, ఈ మతమే గోగుల్ విశ్వనేత్రం. సాధు సాధు ప్రోగ్రాంలు ఉన్నాయి. అలాగే ఈవిడ పాపం శ్రీలంక నుంచి వచ్చారు. ఈ గురించి చెప్పాలి మీకు. వీరు పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని. ఈ బౌద్ధ భిక్షుడు కాకముందు మాతో పాటు ఉద్యమాలు చేసిన వ్యక్తి. నిజంగానే మర్చిపోయారు ఆయన్ని. ఆయన అవతారం అంతా మారిపోయిన తర్వాత ఒకసారి ఫోన్ చేశాడు. ఆయన ఏం మామూలు వ్యక్తి కాదండి. వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. కోట్ల ఆస్తి మొత్తం. అయ్యా నాకు ఈ సంసారం వద్దు. పవన్ కళ్యాణ్ గారి ఆశయం మాతో పాటు చాలా పనిచేస్తాడు. ఈయన చిరంజీవి గారి నుంచి కాపోద్యమం చేసినప్పుడు ఈయన పనుకున్న వ్యక్తిని మర్చిపోయారు. ఎందుకంటే అవతారం మారిపోయింది కదా. ఒకసారి సడన్ గా 3 సంవత్సరాల క్రితం కాల్ చేశారు. ఏమండి మీతో పాటు మేము ఉద్యమం చేసాం, మీరంటే అభిమానం అంటే ఈయనవరం బాబు శ్రీలంక నుంచి నాకు ఫోన్ చేస్తున్నాడు. ఇది నిజమా అంటే మా ఆఫీస్కి వచ్చారు. ఆయన ఈరోజు తన కుటుంబాన్ని సర్వస్వం త్యాగం చేసి బౌద్ధ భిక్షుడిగా మా ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఉన్నారండి. వీరి పేరు గత పేరు చెప్పకూడదు, ఇందాక ఆయన నా పేరు మర్చిపోయాడంటే ఆయన ఏం గుర్తుంచుకోరు. మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి ఆయన వెనకాల నాగ దేవతలు ఉంటారని గుర్తుంచుకోండి. వీడు బౌద్ధ భిక్షుడు అంటే మనకి అర్థం కాదు. చాలా మంది పాపం ఎమ్మెల్యేలు ఎంత బాధపడుతూ చెప్పారు. ఎమ్మెల్యేలు అంట మీతో మాకెందుకంటే మీ ఆశీర్వాదం మాకెందుకు అన్నారండి. ఒక ఎంపీ గారు ఇంట్లోకి వస్తే లేవలేదండి. ఆయన బాధపడుతున్నాడు. ఈయన గొప్పగా చెప్తున్నాడు ఏంటంటే కూటమి ప్రభుత్వం కోసం ఆయన బౌద్ధ భిక్షుడుగా ఉండి శ్రీలంక నుంచి వచ్చి ఒక టీంను తీసుకొని రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 8 జిల్లాలు తిరిగారండి. 13 జిల్లాలు తిరిగాడు. రాక్షస పాలన పోవాలండి, కూటమి రావాలండి. పార్టీ విజయం సాధించింది. ఆయన ముందే చెప్పాడు. మీ అన్న ఏమంటే జగన్ చూస్తుంటే ఇది అందరికీ ఇంకా 175 వైనాట్ అంటున్నాడు. ఏంటి పరిస్థితి అంటే లేదండి అది తిరగబడుద్దని చెప్పాడు. అది తిరగబడుద్దండి 175